సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఈ డైలాగ్ రాసిన ఎవరు మీకు బాగా తెలుసు. సాయి మాధవ్ బుర్రా గారు, టాలీవుడ్లో టాప్ రైటర్. ఆయన రాసిన చాలా సినిమాలు కృష్ణవందే జగద్గురు, గోపాల గోపాల, కంచె, మహానటి, కల్కి, ట్రిపులర్ అండ్ రీసెంట్గా రాబోయే గేమ్ చేంజర్ కూడా. ఆయన ఈ పాడ్కాస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. లెట్స్ స్టార్ట్ ద షో. ఫస్ట్ టైం మీరు రామారావు గారిని చూసిన సందర్భం నాకు మీకు చెప్పారు. ఫోటో స్టూడియో ఓపెనింగ్ ఇట్లా వచ్చాడు, అట్లా పైకి వచ్చి కూర్చున్నాడు, ఆయన పక్కన నిలబడ్డాడు. అదేంటో భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని భగవంతుడిని అలా చూస్తున్నట్టుగా ఉంది. అలా మాట్లాడుతూ నా భుజం మీద చేసాడు. ఇక నేను ఇంతే, పొరపాటు నేను కదిలితే చెయ్యక్కడ తీస్తాడు అని జనం ఈ చివరం చాచివరికి ఈ చివరికి తెల్లవారుజామున ఎలా బయటికి వెళ్ళిందో తెలియదు. ఆ న్యూస్ కారు ఎక్కి ఇలా అన్నాడు, ఒక సముద్రం చీలినట్టుగా దారిచ్చాడు. లాస్ట్ ఇయర్ రామారావు గారి 1 year 365 daysలో ఆల్మోస్ట్ ఒక థియేటర్. ఎన్టీ రామారావు గారి శతజయంతి ఉత్సవాలు చేయాలి, ఎక్కడ జరగనట్టు, ఎవ్వరికీ జరగనట్టు. శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి మేము పెట్టిన పేరు. 365 రోజులు ఆయన 302 సినిమాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం డిజిటలైజ్ చేసి అడగగానే సంవత్సరం పాటు థియేటర్ ఇచ్చేసారు. నేను కొమ్మినేని గారు బాలయ్యబాబు దగ్గరికి తెనాలి ఇలా చేద్దాం అనుకుంటున్నాం సార్, నా నుంచి నందమూరి కుటుంబం నుంచి ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా సరే 100% ఉంటుంది. చాలామంది నిరుత్సాహపరచడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఆ సినిమాలు ఎవరు చూస్తారు? ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఆ పాత సినిమాలు. థియేటర్ బయట వెయిటింగ్ జనం, గేట్లు ఓపెన్ చేయగానే పరిగెత్తేవాడు పాపం. ఇది ఇంతవరకు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ జరగలేదండి, ఎవరికి జరగలేదు. ఖచ్చితంగా గిన్నిస్ బుక్లో ఎక్కడానికి అవకాశం ఉందండి అని చెప్పి చాలా మంది అన్నారు. దానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానవీర సూరకర్ణ అక్కడే ఉన్నా. 4 గంటల కంటే ఎక్కువ ఉంటుంది డ్యూరేషన్. ఇప్పుడు మనం 2.5 గంటలు కూర్చోబెట్టలేకపోతున్నాం జనాన్ని. ఆయన కనిపించని సన్నివేశం ఉన్నది ఆ సినిమాలో. అయితే దుర్యోధనుడు గాను, లేకపోతే కర్ణుడు గాను, లేకపోతే కృష్ణుడు గాను. దర్శకుడు ఆయనే, నిర్మాత ఆయనే. అసలు ఆ సినిమా మేకింగే ఒక స్టడీ మెటీరియల్. ఆ రోజుల్లో సీజీలు లేవు, అందులో 3 కూడా కాస్ట్యూమ్ డ్రామానే. అసలు ఈ ముగ్గురు ఒకటేయటం అనేదే చాలా విచిత్రమైన విషయం. కర్ణుడి సామాజిక స్థితి వేరు, కర్ణుడి మానసిక స్థితి వేరు. అలాగే దుర్యోధనుడి మానసిక స్థితి వేరు, వాడి సామాజిక స్థితి వేరు. కృష్ణుడి సామాజిక స్థితి వేరు, ఆలోచన స్థితి వేరు, మానసిక స్థాయి వేరు. సహజంగా కృష్ణుడు వేసేవాడు దుర్యోధనుడికి పనికిరాడు, దుర్యోధనుడు వేసేవాడు కర్ణుడికి పనికిరాడు. వైట్ పేపర్ మీద రాసి కింద సంతకం పెడతాను. ఈ మూడిటికి పనికొచ్చే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ భూ ప్రపంచం మీద ఒక ఎన్టీ రామారావు గారు, ఇంకొకటి చూపించండి నేను చూస్తాను. గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను. నాకు బాగా ఇండస్ట్రీలో నేను ఒక 18 yearsలో ఈ 1 yearలో మీతో ట్రావెల్ చేసింది ఒక అద్భుతమైన ఫీలింగ్. దాంట్లో నేను లాస్ట్ ఇయర్ తెనాలికి వచ్చినప్పుడు మీతో ఒక 5 days రామారావు గారి సినిమాలు చూసి, ఇప్పటి వరకు నా చిన్నప్పుడు కూడా నేను థియేటర్కి వెళ్ళి ఆ సినిమాలు నేను చూడాల. అలాంటిది ఆ థియేటర్లో ఆ సినిమాలు చూసి అసలు ఇట్స్ ఒక మెమరబుల్. అలాంటి సీన్స్, అలాంటి మూమెంట్స్ నాకు మెమరబుల్. ఫస్ట్ అది ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఆ మెమరబుల్ మూమెంట్స్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. గురించి రెండోది ఏంటంటే, మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్న తర్వాత ద బెస్ట్ ఆఫ్ మీ డైలాగ్స్లో ఈ రోజుకి కూడా ఆడియన్స్కి అవి వింటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కొన్ని ఉన్నాయి. అవి ఒకసారి మీకు చూపిస్తాను, దాని తర్వాత స్టార్ట్ చేస్తాను. ఓకే. పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి ధరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించాసించన మీ అహమును వదలిపొండి, లేదా పాప పంకిలమైన మీ దేహమును తుత్తునియలు చేసి క్షేత్రమాతకు రక్త తర్పణ చేసదా. తాత, కాలంతో పాటు మనం మారాలి. కాలాన్ని కూడా మార్చేది కళ. అందరు నీ కళ్ళే కనాలంటే అలా? మాకు మా కళ్ళు ఉంటాయిగా. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపేది. అంటే మీ ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు కదా గురించి. మీరు నాటకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎంతో లోతు చూసారు. యాక్చువల్లీ అవి చూసిన తర్వాత ఇది ఫస్ట్ ఎంత యాక్సిడెంటల్లో చూడండి, మీకు ఇదే ఫస్ట్ సినిమాలో. అది ఆశ్చర్యం అసలు కదా. అసలు యాక్చువల్గా అసలు కృష్ణ గారు, నేను పుత్తడి బొమ్మ సీరియల్ రాస్తున్నప్పుడు, అది కూడా కృష్ణ గారి హౌస్ ప్రొడక్షన్. పుత్తడి బొమ్మ సీరియల్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. ఆ సీరియల్లో నా వర్క్ చూసి మీరు సినిమా చేదురు కానీ అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చింది కృష్ణ గారు. అప్పుడు ఫస్ట్ అనుకున్న కథ వేరే, ఇది కాదు. ఓకే. ఫస్ట్ అనుకున్న కథ వేరే హీరో. కథ అద్భుతమైన కథ,
చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది, చాలా పెద్ద కథ. Okay. దాంతో వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఏంటంటే హీరో డేట్స్ సెట్ అవ్వాలి. ఓకే. అంటే హీరో డేట్స్ సెట్ అవ్వలేదు. సో 2-3 సంవత్సరాలు ఆ హీరో కోసం ఆగాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ క్రిష్ గారేమో ఆయన అట్లా ఆగే రకంగా అవును. ఆయన అట్లా ఆగరు. టక 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 ఆయన ముందు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఆయన ఈ సబ్జెక్ట్ కాబట్టి ఇంకో సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ కాబట్టి ఇంకో సబ్జెక్టు, ఇట్లా కాదు ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు జస్ట్ ఒక లైన్ చెప్పారు. ఓకే. ఇది ఎలా ఉంటుంది ఊరికే ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి. ఏమిటంటే బళ్ళారి అంటే ఒకప్పుడు ఒక బళ్ళారి రాఘవ్ గారు గుర్తుకొస్తారు, అంటే కళారంగం గుర్తుకొస్తుంది, అవును. రంగస్థలం గుర్తుకొస్తుంది. అవును. ఇప్పుడు బళ్ళారి అంటే ఒక మైనింగ్ మాఫియా గుర్తుకొస్తుంది. అవును. సో ఓ కళాకారుడికి ఓ మైనింగ్ మాఫియా లీడర్కి మధ్య ఫైట్, వావ్. బళ్ళారి బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుంది కథ అన్నారు అంతే. ఇంతకు మించి ఒక ముక్క కూడా నాకు చెప్పలా. ఫస్ట్ చెప్పింది అద్భుతంగా ఉంది సార్, ఇలాంటి థాట్ కూడా ఎవరికి రాదు, అద్భుతమైన పాయింట్ అవుతుంది, ఇది చేద్దాం సార్. అవునా, సరే అయితే ఉండు, దీని మీద మనం కూర్చుందాం అన్నారు. 2-3 రోజుల్లో కథ చెప్పేశారు. 2-3 డేసే? 2-3 డేసే. అంత ఫాస్ట్గా ఉంటుంది ఆయన వ్యవహారం. ఓకే. 2-3 డేస్లో టక 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 ఒక ఆర్క్ చెప్పేశారు కథ. ఓకే. ఒక ఆర్క్ అంతా వచ్చేసింది, బ్రహ్మాండంగా వచ్చింది. రైట్ వెళ్ళిపోయారు. రాణాబాబు కథ చెప్పారు. ఆ రాణాబాబు కూడా ఓకే అన్నారు, సురేష్ బాబు ఓకే అన్నారు. టక 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 వచ్చేసింది. నాకు తెలియకుండానే నేను ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో, ఏ నాటక రంగం నన్ను తయారు చేసిందో, ఏ నాటక రంగం నన్ను ఈ సినిమా రంగానికి పంపించిందో, ఏ నాటక రంగం నా చేత ఓనమాలు దిద్దించి నన్ను మనిషిని చేసిందో, ఆ నాటక రంగానికి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్లో ఒక సినిమా వచ్చి నా ఫస్ట్ సినిమా అదవటం అనేది 100% అది కొంతమంది కాకతాళీయం అనుకుంటారు, కొంతమంది భగవద్ అనుగ్రహం అనుకుంటారు. అది ఏవైనా కానీ అది మాత్రం నేను అనుకోవటం అయితే బాబా నాకు ఇచ్చిన వరం. సూపర్, నిజం. ఎందుకంటే అంత యాక్సిడెంటల్ అనేది చిన్న విషయం కాదు. అంతేగా. యాజ్ ఎ రైటర్గా ఆ కళల మీద ఉన్న అసలు ఇప్పుడు ఆయన కోట గారు చెప్పిన డైలాగ్ చూడండి, అది కళ నిద్రలోకి అనేది, ఇది కళ. ఆ చిన్న ఓడు కూడా ఇది కళ, నిద్రను లేపేది అని. ఏంటంటే తనాల్లో రిహార్సల్స్ చేసుకునేటప్పుడు మేమందరం మాట్లాడుకునే మాటలు ఏంది? అవునా? ఏది ఇందులో అంటది స్టేజ్ మీద ఆర్టిస్టులు ఆడియన్స్ కంటే కూడా ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారని. అది కృష్ణవంతి జగద్గుణంలో డైలాగ్ ఉంది. ఓకే. ఆడియన్స్ కంటే ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు కదా, రాడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇవన్నీ మేము అక్కడ అనుకునేమన్నమాట. తెనాలిలో మొదలుకొని తెనాలి నుంచి టోటల్గా తెలుగు నేలంతా తిరిగి నాటకాలు ఆడేవాళ్ళం. అవును. అవును. అప్పుడు అనుకుంటుండేవాళ్ళం, ఏంట్రా బాబు ఆడియన్స్ కంటే ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు, ఆడాల్సిన అవసరం ఏమైనా ఉందా? మేము ఎప్పుడు మాట్లాడుకునే మాటలు ఆ సినిమాలో దాదాపుగా సగం పైన ఉంటాయి. కృష్ణవంతి జగద్గురు. నేను అప్పుడు నాకు బాగా గుర్తు, అది మర్చిపోలేని సందర్భం కదా, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన సినిమా కృష్ణవంతి జగద్గురు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమా రిలీజ్కి ముందు ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే. నాకు టెన్షన్, రేపు పొద్దున నా డైలాగ్స్ జనంలోకి వెళ్తున్నాయి అంటే ఇక నా ఫ్యూచరు రేపు అంతేగా డిసైడ్ అవుతుంది, నేనేంటి అనేది డిసైడ్ అయిపోద్ది రేపు. ఆ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. అది ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వక ముందు, ఆ రేపు రిలీజ్ అనగా ఇవాళ రేపు పరిచయం కాబోతున్నటువంటి దర్శకుడు కానీ, రచయిత కానీ, హీరో కానీ ఎవరికైనా ఉండేటువంటి ఒక టెన్షను, అనుభూతి వాడు తప్ప ఇంకెవరికి అర్థం కాదు, వాడు కూడా ఎవరికి చెప్పలేడు. అది అనుభవించడం తప్ప. అవును. అది ఆ అనుభవాన్ని కరెక్ట్గా మాటల రూపంలో మనం బయట పెట్టలేం, అవును. అక్షర రూపంలో కూడా చెప్పలేము. అది చెప్పలేము. అనుభవించడానికి మాత్రమే పనికి వస్తుంది. అప్పుడు నాకు ప్రెస్ మీట్లో నేను ఒక మాట చెప్పాను, నేనేం లేదండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాశాను, నేను సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాను అనుకుని రాయలేదు, నా తలరాత రాసుకుంటున్నాను అనుకుని రాశాను. నా తలరాత రాసుకున్నా, అది ఎలా ఉంటుందనేది రేపటి నుంచి తెలుస్తుంది నాకు. బాగుంది. అద్భుతంగా ఉంది. అద్భుతంగా. నాకు ఎందుకంటే గురించి నేను మీతో తెనాల్లో ఆ 5 days ఉన్నప్పుడు వాటితో పాటు మన తెనాలి పరిషత్తు నాటకాలది కూడా నేను చూశాను కదా. అక్కడి నుంచి నాకు ఏంటంటే మీ మీద విపరీతమైన ఇష్టం, అభిమానం, గౌరవం అన్నీ పెరిగిపోయాయి. ఎందుకంటే మీరు ఈ జర్నీలో మీ చిన్నప్పుడు మీ నాటకాలప్పుడు అమ్మ నాన్నగారు నాటకాల బ్యాక్గ్రౌండే, వాళ్ళు స్టేజ్ ఆర్టిస్టులు, చాలా ప్లేస్ చేశారు చాలా వరకు.
మీరు చాలా వరకు ఆ స్టేజ్ ప్లే చేసినప్పుడు మీరు మిస్ అయిన మూమెంట్స్ చాలా ఉంటాయి. అవును. మీ ఫస్ట్ స్టేజ్ ప్లే ఎప్పుడు జరిగింది? అది ఒక సందర్భం నాకు ఒకటి చెప్పారు, అది చాలా అద్భుతంగా ఉంది, అది మా వాళ్ళ కోసం. ఫస్ట్ స్టేజ్ ప్లే అంటే అప్పుడు నాకు 6 ఏళ్ల వయసు. మా అమ్మ బాలనాగమ్మలో సంగు వేషం ఇస్తుంది. తెనాలిలో తాలూకా హై స్కూల్ అని చెప్పి ఆ తర్వాత ఆ స్కూల్లోనే చదువుకున్నాను నేను. ఓకే ఆ తర్వాత ఓకే ఆ పెద్ద గ్రౌండ్, ఆ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున చాలా భారీ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదేమిటి, మా అమ్మ సంగు వల్లూరు వెంకటరామ చౌదరి గారు అని చెప్పేసి, ఇక మాయల ఫకీర్కి ఆయనే. ఇక మాయల ఫకీర్ అంటే వల్లూరు వెంకటరామ చౌదరి గారు, ఆయన కోసమే ఆ పాత్ర క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అంత మహానుభావుడు ఆయన. మాయల ఫకీరు, మా అమ్మ సంగు, ఓకే వాళ్ళిద్దరు కాంబినేషన్లో సంగు సేను. ఓకే అలాగే ఇంకా గయోపాఖ్యానం అని, ఓకే గయోపాఖ్యానం వారసీను, రామాంజన యుద్ధం వారసీను, అందరూ కూడా హేమాహేమీలు. ఓకే హేమాహేమీలు ఆ రోజున లెజెండ్స్తో ప్రోగ్రామ్. పూర్తి నాటకం హరిశ్చంద్ర. ఓకే హరిశ్చంద్ర పూర్తి నాటకం. ఓకే హరిశ్చంద్రుడు ఎవరు? డివి సుబ్బారావు గారు. డివి సుబ్బారావు గారు మెగాస్టార్ నాటక రంగం. నాటక రంగం. గూడూరు సావిత్రి గారు చంద్రమతి, ఓకే వై గోపాలరావు గారు నక్షత్రకుడు, ఈ మన ధూళిపాళ గారు విశ్వామిత్రుడు. ఓకే ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు విశ్వామిత్రుడు. ఓకే అంత అద్భుతమైనటువంటి నాటకం. మా అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళింది నాటకం చూద్దుగా అందా అని చెప్పి చూడ్డానికి తీసుకెళ్ళింది. అప్పుడు ఆ చిన్న 6 ఏళ్ల పిల్లాడిని. సరే, మా అమ్మ వాళ్ళేమో స్టేజ్ మీద సంగు సీన్ జరుగుతుంది. మా అమ్మ సంగు, వల్లూరు వెంకటరావు చౌదరి గారు, మాయల ఫకీరు స్టేజ్ మీద జరుగుతుంది. నేను స్టేజ్ వెనక గ్రీన్ రూమ్లో కూర్చొని మిగిలిన వాళ్ళు మేకప్ చేసుకుంటుంటే వాళ్ళ మేకప్లు చూసుకుంటా ఉన్నా. ఓకే చూస్తూ కూర్చున్న మేకప్లు. విషయం ఏంటంటే లోహితాసుడు ఆబ్సెంట్. ఓకే లోహితాసుడు రాలా. ఓకే ఆ కాంట్రాక్టర్ గారు వచ్చి, ఈ లోహితాసుడు ఒంట్లో బాగాలేదంట రాలేదు, ఆ లోహితాసుడు లేకపోతే మీరు ఆడేసేయండి అన్నాడు. అనగానే అందరూ ఓకే 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 అన్నారు. మన ధూళిపాళ గారు, ఆయన మహానుభావుడు, అసలు ఆయన రాజీ పడే మనస్తత్వం కాదు కదా, ఆయన చేయండి. లోహితాసుడు లేకుండా హరిశ్చంద్ర నాటకమా? అవును, నేను కూడా ఎందుకు, విశ్వామిత్రుడు ఎందుకు, ఇదిగో డివి సుబ్బారావు చేత 4 పద్యాలు పాడించేసేయండి స్టేజ్ మీద నిల్చోబెట్టి. దానికోసం కదా వచ్చింది వాళ్ళందరూ. డివి సుబ్బారావు 10 పద్యాలు పాడతాడు, పాడవా నువ్వు 10 పద్యాలు పాడు, ఆయన వైగోపాలరావు 10 పద్యాలు పాడతాడు, అయిపోయింది, అందరూ వెళ్ళిపోవచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరు అక్కర్లా, పదండి వెళ్ళిపోదాం, అంతే కదా. టెన్షన్ పడిపోయాడు అతను. సార్ అది కాదు సార్, ఇప్పుడు ఎట్లా సార్, టికెట్లు అమ్మేసాం, ఇప్పుడు నాటకం ఆడిపోతే కొట్టేస్తారు సార్, ఏదో ఒక రకంగా ఆడండి సార్ అని బతులాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయమంటావు, లోహితాసుడు లేకుండా ఎలా ఆడతాం అని చెప్పేసి ఈయన. ఇప్పుడు అక్కడ జె రామనాథ నాయుడు గారు అని చెప్పేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన, మా నాన్నగారి టీంలో ఆడేవాడు ఆయన. ఆయన అందులో వీరబాహుడు క్యారెక్టర్ చేస్తున్నాడు. ఓకే ఆయన నుండి నా వైపు చూపించాడు. ఓకే వీడికి మేకప్ వేసేసేయండి, వీడు రామారావు గారి లాగా నాగేశ్వరరావు గారి లాగా డాన్సులు వేస్తుంటాడు, వీడు డైలాగులు చెప్తుంటాడు, వీడిని అడ్డం పెట్టి ఆడేసేయండి అన్న. ఎరా మేకప్ చేయించుకుంటావా? చేయించుకుంటా అనగా నాకు మేకప్ చేసేసారు. ఓకే మా అమ్మ స్టేజీ ప్లే అయిపోయి కింద గ్రీన్ రూమ్లోకి రాగానే నేను మేకప్ చేసుకుని కూర్చున్నాను. ఓకే. ఎవడి నా కొడుకులాగా ఉన్నాడు అన్నట్టు చూసాను. ఓకే చూసి ఇదేంట్రా నువ్వు, ఏంటి వీడికి మేకప్ వేసారేంటి అనగా నా కాంట్రాక్టర్ చేతులు పట్టుకున్నాడు. అమ్మ ఇక ఇంతకు మించి వేరే గచ్చింతలు లేదు తల్లి, ఇప్పుడు నాటకం అయిపోయిందంటే జనం నన్ను కొట్టేస్తారు. లోహితాసుడు సెలవు పెట్టాడు, లోహితాసుడు లేకుండా నేను అంటున్నాడు ఆ పెద్ద ఆయన. ఇప్పుడు ఈ నాటకం ఆడించే బాధ్యత నీదే తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యి ఎందుకండి ఇంత, సరే కానివ్వండి ఆడిచ్చేసేయండి. గూడూరు సావిత్రి గారితో మా అమ్మ చెప్పింది, వీడిని మరీ ఊరికే అట్లా పప్పు సుత్తలాగా నిల్చోబెట్టాల్సిన అవసరం లేదు, వీడు చెప్తాడు. ఓకే కొన్ని కీ డైలాగ్స్ ఉంటాయి కదా, ఏది ఈ డైలాగు లోహితాసుడు చెప్పకపోతే ముందుకు నడవదు లాంటి కీ డైలాగ్స్ ఏమన్నా ఉంటే నువ్వు మామూలుగా పర్ఫామ్ చేస్తూనే వీడిని అలాగా భుజం మీద చేతులేసి వెనక్కి తీసుకొచ్చేసి వీడి చెవిలో చెప్పేస్తే నెక్స్ట్ ఇట్లా చెప్పు నాన్న, తర్వాత ఆయన ఏమంటాడు, ఆ తర్వాత ఇట్లా చెప్పు అని వీడు చెప్తే వీడు అల్లుపోతాడు. వీడు ఓకే కవర్ చేసి పర్ఫార్మెన్స్తోనే కవర్ చేస్తూ చెప్పేసే అక్క అని అది చెప్పింది మా అమ్మ. ఓకే సర్లే మా అని చెప్పేసి మా గూడూరు సావిత్రి గారు మహానుభావురాలు ఆవిడ. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు మా అమ్మ ఫస్ట్, రే ధూళిపాళ గారికి ముందు ఆయన ఆశీస్సులు తీసుకో, గురువుగారు ఆశీస్సులు తీసుకో
ఇంకా నేను ధూళిపాల గారి కాళ్ళ నమస్కారం చేశాను. ఆయన ఆశీర్వదించాడు నన్ను. గొప్పవాడు అవుతావులే, ఎక్కువ. అమ్మా నీకు తెలుసా ఈరోజు వీళ్ళు లేకపోతే నాటకం ఆగిపోయేది. వావ్. ఫస్ట్ ప్లేనే ఆగిపోయే నాటకాన్ని నడిపిస్తున్నాడు, గొప్పవాడు అవుతాడు వీడు అని నన్ను ఆశీర్వదించి అలాగే ఆయన ఆశీస్సులు తీసుకొని స్టేజ్ ఎక్కాను. అక్కడ నా ఫస్ట్ అనుభవం. సహజంగా ఈ కాస్ట్యూమ్స్ అప్పుడు ఏం చేస్తారంటే వరలో కత్తి అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే. అలాంటివి దొరకలేదు అనుకుంటా ఆ రోజున. ఓకే. కానీ విడిగా కత్తి తీసి అందులో పెట్టారు, వరలో పెట్టారు. అచ్చా. అది నేను చూసా గ్రీన్ రూమ్లో. ఓకే. నాకు ఆ కత్తి మీదే ఉంది నా చూపు అంత. మీకు 6 ఏళ్ళ వయసు. నాకేంటి ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ కదా, ఆయన చేతిలో కత్తి తిప్పుతుంటే నాకు మహా ఇష్టం. నాకు గూడూరు సావిత్రి గారు అలా డైలాగ్ చెప్తూ నా దగ్గరకు వచ్చి, నేను ఈ మాట చెప్పగానే ఆకలి అవుతుందని చెప్పున్నానా, ఓకే. ఆయన భయపడొద్దు అంటాడు. నాకేం భయం నాన్నగారు, పెద్ద పుల్లు వచ్చినా ఎదిరిస్తానని వాడు చెప్పు అని. అలాగే ఆ డైలాగ్ నాన్నగారు ఆకలి అవుతుంది అని ఏదో అన్నా అనగానే ఆయన వచ్చి, అలాగే నాయన, అలా ఆహారం ఎక్కడన్నా దొరుకుతాయేమో వెళ్ళొస్తాను, అమ్మ దగ్గరే ఉండు, భయపడకు అని చెప్తాడు. చెప్పగానే నేను చెప్పాలి, నాకేం భయం నాన్నగారు, నేను మీ బిడ్డని, పెద్ద పూలు వచ్చినా ఎదిరిస్తాను అని చెప్పాలి. అంటే నేను ఆయన మాట అనగానే, నాకేం భయం నాన్నగారు, పెద్ద పూలు వచ్చినా అని సప్పన కత్తి లాగి ఎదిరిస్తాను ఇట్లా అన్నా. కత్తి ముద్దు పెట్టుకొని పిడుగునావుడు సినిమాలు ఎన్టీ రామారావు గారి స్టిల్. అవునవును. ఒక కాలు ముందు పైకెత్తి కత్తి ఇలా అంటాడు. అనగానే ఓ జనం క్లాప్స్, విపరీతంగా క్లాప్స్. ఓకే. క్లాప్స్. ఆయన డివి సుబ్బారావు గారు మెల్లగా తన చేతిలో కత్తీసి, అలాగే నాయన జాగ్రత్తగా ఉండు, చంద్రమతి వీడి జాగ్రత్త అనుకుంటూ వెళ్ళిపోయాడు వెనక్కి. అయిపోయి వెనక్కి వెళ్ళిన తర్వాత, అరే నువ్వు కత్తి తీయమని ఎవరు చెప్పారు అది కన్నడ గ్రీన్ రూమ్లో. తప్పు చేశానేమో, ఇప్పుడు నన్ను కొట్టేస్తానేమో భయపడిపోయి ఏడుపు వచ్చేస్తాను నాకు. ఓకే. ఎందుకు ఏడుస్తావు? సహజంగా హరిశ్చంద్రుడికి క్లాప్స్ పట్టడం తెలుసు నాకు, నక్షత్రుడికి క్లాప్స్ పట్టడం తెలుసు, చంద్రమతికి కూడా క్లాప్స్ పట్టడం నాకు తెలుసు, చంద్రమతికి. లోహితాసుడికి కూడా క్లాప్స్ కొడతారని నాకు తెలియదురా. ఫస్ట్ టైము లోహితాసుడికి క్లాప్స్ కొడుతుంటే నేను చూశాను. నువ్వు మామూలు మనుషులు కదరా, చాలా జాగ్రత్తగా ఉండాలి అని మా అమ్మకి చెప్తున్నాడు. అది నా ఫస్ట్. నిజంగా చూడండి ఎంత మెమరబుల్. 6 years అప్పుడు. 6 years ఆ పర్టికులర్ టైంలో అది కనపడితే అది తీసుకొని రామారావు గారు లాగా చేయడం అనేది. అంటే అప్పటి నుంచే నాకు ఆయన ప్రభావం బాగా పడిపోయింది. ఎన్టీ రామారావు గారి ప్రభావం విపరీతంగా పడిపోయింది నాకు చిన్నప్పటి నుంచి. చాలామంది ఏమంటారంటే వీడికి అసలు ఎన్టీ రామారావు గారు సినిమా రిలీజ్ అయిన థియేటర్లోనే, ఆయన సినిమా ఆడుతున్న థియేటర్లోనే వీడికి ఊహ తెలిసింది అంటారు. అదేంటో మనకు తెలియదు కానీ అదేలేండి, నా గురించి అందరూ అనుకోవడం. రామారావు గారి సినిమా చూస్తూ వీడికి ఊహ తెలిసి ఉంటుంది. వీడికి ఊహ తెలియగానే కనిపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయి ఉంటారు. మీరు ఇది చెప్పారు కాబట్టి ఒక చిన్నది నాకు అది చాలా స్వీట్ మెమరీ మీరు చెప్పిన దాంట్లో. ఫస్ట్ టైం మీరు రామారావు గారిని చూసిన సందర్భం నాకు మీకు చెప్పారు. అది ఈరోజు కూడా నాకు కళ్ళ ముందు ఉంది. ఎవరో ఒక ఫోటో స్టూడియో ఓపెనింగ్ కోసం అని చెప్పేసి అదొకసారి నా కోసం. ఫస్ట్ టైం అంటే యాక్చువల్గా అంతకంటే ముందు యాక్చువల్గా మా అమ్మమ్మ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళింది. ఎత్తుకొని తీసుకెళ్ళి మద్రాసులో చూపించింది. ఓకే. అది చాలా చిన్నప్పుడు. అదేలేండి. చాలా దూరం నుంచి చూశాను ఆయన. అప్పట్లో మద్రాసులో ఇల్లు అంటే వాళ్ళు వచ్చేవాళ్ళందరికీ చాలా దూరం ఎన్టీ రామారావు అంటే అలాగా చూసి. ఓకే. చాలా చిన్నప్పుడు అది మరి. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, లోహితాసుడు ఆ టైంలో 4-5 years ఆ టైంలో, 6 years ఆ టైంలో, 6 years 7 years ఆ టైంలో. ఓకే. ఇది వచ్చేసరికి అప్పుడు నాకు అంటే 9 ఏళ్ళు వయసులో, ఇప్పుడు నేను చెప్తుంది 9 ఏళ్ళు. ఓకే. అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 82లో కాన్వాయ్ చేస్తున్నారు ఆయన. ఓకే. ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు ఆయన. 83 జనవరిలో ముఖ్యమంత్రి అయిపోయాడు. అవును. 83 జనవరిలో ముఖ్యమంత్రి. అవును. 82లో ఆయన పార్టీ ప్రచారంలో ఉన్న టైంలో నిద్రపోతున్న మా ఇంటి పైన. ఓకే. పండుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు శివగా మీద వచ్చి అరుస్తున్నాడు పెద్దగా. రే సాయి 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 అని పెద్దగా అరుస్తున్నాడు రోడ్డు మీద నుంచి. ఓకే. నేను లేచి వచ్చి చూశా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇదేంటి ఈయన వచ్చాడు.
ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అంటే భయం ఉంటుంది మనకు సహజంగా. అవును, ఏదైనా మిస్బిహేవ్ మేము ఆడుకునేటప్పుడు ఏమైనా తప్పు జరిగిందేమో, కొట్టడానికి వస్తున్నారేమో. అర్థమైంది. ఫస్ట్ ఫ్రెండ్ ఫాదర్ కనపడగానే ముందు మనం దాక్కుంటాం. అవును. ఇప్పుడు ఫ్రెండ్స్ కనపడగానే ఫాదర్స్ దాక్కుంటున్నారు, అది వేరే విషయం. ఒకప్పుడు ఏంటంటే ఫ్రెండ్ ఫాదర్ కనిపిస్తే మనకు భయం వేస్తుంది, భయం వేసి పక్కకి వెళ్ళిపోతాం. సరే నేనుండి ఏంటి ఈయన వచ్చాడు అని చెప్పేసి కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. బండి ఎక్కరా అన్నాడు. భయంగా ఎక్కాను. ఏంటని తీసుకెళ్ళాడు స్టూడియోకి. ఓకే. ఆ రోజు స్టూడియో ఓపెనింగ్, వాళ్ళ ఫోటో స్టూడియో ఓపెనింగ్. పైకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మా ఫ్రెండ్ అక్కడ కొత్త బట్టలు వేసుకుని కూర్చున్నాడు. ఓకే. ఏంటంటే ఎన్టీ రామారావు వస్తున్నాడు అన్నాడు. నాకు అసలు అర్థం కాదు, ఎన్టీ రామారావు గారు రావడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, అర్ధరాత్రి తీసుకొచ్చి నిద్రపోతున్నాండి. ఎన్టీ రామారావు గారు వస్తున్నారు ఏంటంటే మీరు ఓపెన్ చేయాలని చెప్పి వెళ్ళి రామారావు గారిని అడిగితే ఓకే, ఆయన ముహూర్తం పెట్టాడు. ఎవరు? రామారావు గారు. ఇది ఫోటో స్టూడియో తెనాల్లో నేను వచ్చి ఓపెన్ చేస్తాను అని చెప్పి తెల్లవారుజామున 3:30-4 ఆ ప్రాంతంలో ఏమో ఆయన ముహూర్తం పెట్టాడు. ఆయన కోసం వెయిటింగ్. ఆ టైంలో అంటే ఎవరికి చెప్పలేదు, నా ప్రచారం కూడా ఏం లేదు, ఇట్లా రామారావు గారు వస్తున్నారన్న విషయం ఎవరికి తెలియదు. చెప్తే విపరీతంగా జనం వచ్చేస్తారు, మనం కంట్రోల్ చేయలేమని చెప్పి ఎవరికి చెప్పలేదు ఈయన కూడా. ఓకే. సో ఆయన వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు, కట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఓకే. ఫోటో తీసుకుంటాం, ఆ ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాం. పొద్దున్నే వచ్చిన వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేశారా, అయ్యో లేకుండా పోయామే అనుకుంటారు అనేది ఈయన ఉద్దేశం. ఓకే. అనుకున్నట్టే వచ్చేసాడు ఆయన. ఓకే. ముహూర్తం టైంకి వచ్చాడు. ఓకే. కరెక్ట్గా వచ్చేసి నాకు అసలు ఏం అర్థం కావట్లా, నిజమా కదా, అదేంటో భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని భగవంతుడు అలా చూస్తున్నట్టుగా ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఎవరినైతే ఒక దిక్సూచిలా పెట్టుకున్నాను. ఎవరిని చూడగానే నేను కష్టాలు మర్చిపోతాను, ఎవరిని చూడగానే అప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ నుంచి బయటకు వచ్చేస్తాను, ఏదో సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల వచ్చేస్తుంది. కళ్ళీళ్ళు రకరకాలుగా వస్తాయి, బాధలో వస్తాయి, ఆవేశంలో వస్తాయి, కోపంలో వస్తాయి, ఆనందంలో వస్తాయి, ఎమోషన్ అయినప్పుడు వస్తాయి. అలాంటివి అసలు ఆ కన్నీళ్ళు ఎందుకు రావాలో ఎలా రావాలో అర్థం కూడా నాకు తెలిసింది రామారావు గారి సినిమాలు చూసిన దగ్గర నుంచి. వస్తూ ఉంటాయి, ఏమిటో ఆయన అద్భుతంగా చేస్తున్నా వస్తూ ఉంటాయి, ఆయన ఎవరన్నా బాధపడుతున్నా వస్తూ ఉంటాయి, ఆయన కామెడీ చేస్తున్నా నవ్వుతూ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. నవ్వు వస్తుంటుంది, ఆ నవ్వులో నుంచి కన్నీళ్ళు వస్తుంటాయి. ఇంత అద్భుతంగా ఎట్లా చేస్తున్నాడు ఈయన. అలాంటి మనిషి మొట్టమొదటిసారిగా వచ్చి ఎదురుకు నిలబడి అట్లా కట్ చేస్తుంటే వైట్ అండ్ వైట్ తీసుకొని వచ్చి ఒక ధవళ వస్త్రాలు ఇట్లా వచ్చాడు. అట్లా పైకి వచ్చి కూర్చున్నాడు, ఇట్లా కూర్చున్నాడు. ఆయన పక్కన నిలబడ్డా, నేను పక్కనే నిలబడ్డా. ఓకే. ఆయన కూర్చుంటే ఎంత ఎత్తున్నాడో నేను నిలబడితే అంత ఎత్తున్నా కరెక్ట్గా. ఓకే. మిగిలిన వాళ్ళందరూ అలాగే ఎదురుగా నిలబడి ఉన్నారు. నేను మాట్లాడుతున్నాడు. ఆయన నా వైపు చూడలేదు అసలు, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా కూడా చూడలేదు అసలు. ఓకే. నన్ను చూడకుండానే వెళ్ళిపోయాడు. అలా మాట్లాడుతూ నా భుజం మీద చేయేసాడు ఆయన. నా వైపు అసలు చూడలే, నా భుజం మీద చేసి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. జస్ట్ హ్యాండ్ రెస్ట్గా మిమ్మల్ని భుజం ఆడుకున్నారు. ఇక నేను ఇంతే, పొరపాటు నేను కదిలితే చెయ్యి ఎక్కడ తీస్తాడు అని, చిన్న పొరపాటు కదిలితే చెయ్యి తీస్తాడు అని కదలలేక కదలకుండా అలాగే నిలబడి ఉన్నా. స్టాచ్యూవే అంతే, స్టాచ్యూ ఎట్లా నిలబడిపోయి ఎట్లా ఉన్నాను అట్లాగే చేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ చెయ్యి బరువు ఎక్కుతూ ఉంది, రాను బరువు ఎక్కుతుంది. అయినా సరే ఆ బరువు ఇంకా బరువు ఎక్కినా సరే కదిలేదు లేదు, అలాగే ఉన్నాయి. నేను కాసేపటి తర్వాత బయట నుంచి రోదన పడుతుంది. ఓకే. ఏమిటని చెప్పేసి అటు వెళ్ళి చూస్తే జనం ఈ చివరం చివరి దగ్గర ఈ చివరి దగ్గర తెల్లవారుజామున ఎలా బయటికి వెళ్ళిందో తెలియదు. ఆ న్యూస్ ఫుల్గా వచ్చారు, రోడ్లు నిండిపోయినాయి. ఆ టైంలో ఎలా వస్తారు అసలు? అంతేగా. నేను చెప్తుంది అబద్ధం కాదు, అతిశయోక్తి కాదు, వాస్తవం. మీ కళ్ళ ముందు జరిగింది. విపరీతంగా ఉన్నారు జనం. బా, ఆ టైంలో ఎవరు వస్తారులే అని చెప్పేసి పోలీసు బందోబస్తు పెట్టలేదు. నేను అంత ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock అంటే ఆయన భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఎట్లాగ ఈయన బయటికి తీసుకెళ్ళటం, ఎలా వెళ్తాడు ఈయన, ఏంటి అసలు ఈ జనం ఏంటి, కాసేపు అయితే పైకి వచ్చేలా ఉన్నారు ఏంటి. రామారావు గారు మీరేం కంగారు పడకండి,
మాకు ఇది మామూలు అనుకుంటూ ఆ పిట్టగోడ దగ్గరికి వెళ్ళి అలా కనిపించాడు. ఓ గోల జనం, అన్న అన్న జిందాబాద్ ఎన్టీఆర్, జిందాబాద్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్, ఓ గోల. జస్ట్ ఇట్లా నమస్కారం చేశాడు. అందరూ గోల చేస్తున్నారు, ఎన్టీఆర్ 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 అని. అట్లా దిగాడు విశ్వ. నేను నా కళ్ళతో చూశాను. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ లేడు అక్కడ. ఎవరైనా వచ్చినా కూడా ఆ జనంలో కలిసిపోయి ఉంటారు అంతే. ఓకే, వాళ్ళు కూడా అభిమానులు అయిపోయి జనంలో కలిసిపోయి ఉంటారు. అంతమంది జనం, ఆ జనం అంతమంది జనాలు వచ్చి ఆ కారు ఎక్కి ఇలా అన్నాడు. ఒక సముద్రం చీలినట్టుగా దారి ఇచ్చారు. పాప సముద్రం చీలినట్టుగా దారి ఇలా ఇచ్చారు. అంటే ఆయన అవరా అలా ఉంటుంది. వా, జస్ట్ అలా చూస్తే ఆయన మనసులో భావం ఎదుటి మనిషికి అర్థమైపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. అలా దారిస్తే అలాగా మధ్యలో నుంచి ఆయన వెహికల్ అలా వెళ్ళిపోతూ ఉంది. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారిని దగ్గరుండి నేను చూసినటువంటి సందర్భం. ఆయన చేయి స్పర్శ. ఆ తర్వాత దాదాపుగా 1 సంవత్సరం పాటు ఎవరిని నా భుజం మీద చెయ్యని. ఎన్టీ రామారావు గారు చేసిన భుజం ఇది ఎవడు పడతాడు వేయటానికి? ఎట్లా కనపడుతుంది భుజం? ఏయ్ అంటే తీసు ఎవరిని చెయ్యని. చాలా అపురూపంగా చూస్తున్నాను. ఆయన నా వైపు చూడలేదని చెప్పేసి నేను అనుకుంటుంటే మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అరే బాబు, ఆయన నీ మీద చెయ్యి ఆయన ముట్టుకున్నారా? కూర్చున్నంతసేపు ఆయన చెయ్యి నీ భుజం మీదే ఉంది. అంటే మీరు అన్నట్టు ఆయన ఆయన మీరు మామూలు అభిమాని కాదు. సినిమాలు చూస్తూ లేకపోతే ఆయన చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేసేవాడు. అమ్మా, ఆ దేవుడు మీకు రాసి పెట్టాడు. అలా పక్కన ఒక రోజు టైం ఇస్తాను అని నిలబెట్టి మరీ మీకు ఆయన టచ్ చేయించారు. అంతకన్నా చెప్పండి. అంతే. ఆ రోజుల్లో ఆయన ఏదైనా కొత్త సినిమా థియేటర్ ఓపెన్ అయితే ఫస్ట్ ఎన్టీ రామారావు గారి సాంగ్ సీను ఏదో చేసేవారు. ఓహో, సీతారామ కళ్యాణం మ్యాక్సిమం ఏ పాట వేస్తారంటే సీతారామ కళ్యాణంలో ఉంది కదా, రావణాసురుడు ఫస్ట్ కైలాసగిరి ఎక్కేది. అవును, ఆ సీన్తో మొదలు పెడతారు ఏ థియేటర్ అయినా. ఓహో, తర్వాత ఏ సినిమాని వేసుకోండి. ముందు ఆ సీన్ వేస్తారు. లేదనుకుంటే వెంకటేశ్వర మహత్యంలో ఓ సీన్ వేస్తారు. వెంకటేశ్వర మహత్యంలో. లేదనుకుంటే లవకుశలో ఓ సీన్ వేస్తారు. ఏదో ఒకటి ముందు రామారావు గారి సినిమాలో ఒక సీన్ వేసి సినిమా తర్వాత ఆ థియేటర్ స్టార్ట్ చేస్తారు. మీకు చిన్నప్పుడు రామారావు గారి సినిమా అంటే వెళ్ళిపోవాలి కదా అస్సలు ఇంకా అంటే సినిమా అంటేనే వెళ్ళిపోయేవాడిని. ఓకే, దానికి కారణం మా అమ్మమ్మ. ఓ, మా అమ్మమ్మకి విపరీతం సినిమా పిచ్చి. ఓకే, ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారి పిచ్చి ఆవిడకి. మా అమ్మమ్మకి. అసలు అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే అసలు మామూలుగా అసలు కడుపులో నుంచి పేగులు బయటికి తీసి రుద్రావడం వాయిస్తుంది మా అమ్మమ్మ. ఓకే, అంటే సేమ్ టైం సినిమా పిచ్చి. అదేనండి. సినిమా అంటే అది ఎవరి సినిమా అయినా సరే చూడాల్సిందే మా అమ్మమ్మ. ఓహో, నాగేశ్వరరావు గారి సినిమా అయితే ఇంకో 2-3 సార్లు ఎక్కువ చూస్తారు. అలాగే రామారావు గారి సినిమాలు కూడా. ఓకే, అంటే సహజంగా ఎలా ఉంటుందంటే రామారావు గారి అభిమానులకి నాగేశ్వరరావు గారు అంటే పడదు, నాగేశ్వరరావు గారి అభిమానులకి రామారావు గారు అంటే పడదు. ఇది సహజంగా బయట ఉండేటువంటి విషయం. ఓకే, మా అమ్మమ్మ విషయంలో అది కాదు. మా అమ్మమ్మకి నాగేశ్వరరావు గారు అంటే విపరీతమైనటువంటి అభిమానం. ఓకే, అలాగే రామారావు గారు అన్నా కూడా అభిమానమే. కాకపోతే రామారావు గారి కంటే ఇంకొంచెం ఎక్కువ అభిమానం నాగేశ్వరరావు గారు అంటే. ఫ్యాన్. రామారావు గారు అభిమాని, నాగేశ్వరరావు గారికి ఫ్యాను. అర్థమైంది. నాగేశ్వరరావు గారికి ఫ్యాన్. ఓకే, సో ఎక్కువసార్లు చూసేది మాత్రం వీళ్ళిద్దరు సినిమాలే. అదేనండి. నాగేశ్వరరావు గారి సినిమా 10 సార్లు చూస్తుంది. ఓకే, రామారావు గారి సినిమా కూడా ఖచ్చితంగా ఒక 2-3 సార్లు అయితే గ్యారెంటీ చూస్తుంది. ఓహో, బాగా నచ్చితే ఇంకా ఎక్కువ సార్లు చూస్తుంది. నాగేశ్వరరావు గారి సినిమా ఫ్లాప్ సినిమా అయినా కానీ 10 సార్లు చూస్తుంది. ఆ సినిమా పోయేదాకా చూస్తూనే ఉంటుంది. థియేటర్లో వెళ్ళిపోయేదా చూస్తానే చూస్తూనే ఉంటుంది ఆ సినిమా. ఇట్లాగా ఏ సినిమా రిలీజ్ అయినా ఒకసారి ఖచ్చితంగా చూస్తుంది. నన్ను ఎత్తుకొని, మా తమ్ముని ఎత్తుకునేది, నన్ను చేతితో పట్టుకునేది, తీసుకెళ్ళిపోయేది. ఓకే, అర్థమైంది. తెనాల్లో ఉన్న థియేటర్లన్నీ అయిపోయినాయి అనుకో, గుంటూరు వెళ్ళేవాళ్ళం. గుంటూరు తీసుకెళ్ళేది. ఓకే, ఇక్కడ చూడని సినిమాలు అక్కడ ఏమైనా ఉంటాయి, ఓకే, అవి చూపించేది. అక్కడ థియేటర్లు కూడా అయిపోతే విజయవాడ వెళ్ళి తీసుకెళ్ళేది. విజయవాడలో థియేటర్లను విజయవాడ సినిమాలన్నీ అయిపోగానే ఈలోపు ఇక్కడ కొత్త సినిమా రిలీజ్ అయ్యి తెనాల్లో మళ్ళీ స్టార్ట్. ఓకే, 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 మళ్ళీ స్టార్ట్. ఆఖరికి
స్కూల్ వర్కింగ్ డేస్లో కూడా తీసుకెళ్ళిపోయారు. ఏమో సాయంత్రం స్కూల్ అయిపోతుంది కదా, స్కూల్ అయిపోయి ఇంటికి రాగానే స్నానం చేయడం, సినిమా తీసుకెళ్ళడం. మరి ఇంక మీకు ఆల్మోస్ట్ 30 రోజుల్లో 20 రోజులు థియేటర్లోనే అంతే. ప్రతిరోజు సినిమా చూసినట్టు. నా హోంవర్క్లు కూడా చేసింది నా సినిమాలే. రామాయణంలో ఏదైనా క్వశ్చన్ వేసారనుకో తెలుగులో, నాకు ఏ లవకు సినిమానో లేకపోతే ఇంకో సీతారామ కళ్యాణం సినిమానో శ్రీరామ పట్టాభిషేకం సినిమానో ఆ సినిమాలో నుంచి ఆన్సర్ చెప్పేవాడిని. అది కరెక్ట్ అయిపోయేది. అర్థమైంది. అంతే అదే ఇంకా ఆల్మోస్ట్ 20 రోజులు 20 రోజులు సినిమా థియేటర్లోనే సినిమా చూసేవాళ్ళు, అంతే. ప్రతిరోజు సినిమా చూసేవాళ్ళు. సో అమ్మమ్మ గారి పిచ్చి అంతా అంతే. అలాగే మా అమ్మమ్మకేమో అక్కినేశ్వరరావు గారి అంటే విపరీతమైన అభిమానం, నాకు రామారావు గారి మీద అభిమానం. అదేలేండి. మా ఒక రకంగా మా అమ్మమ్మే నా ఇన్స్పిరేషన్. ఓకే. నాకు ఎన్టీ రామారావు గారు అంటే విపరీతమైన అభిమానం. ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని, అక్కినేశ్వరరావు గారి అభిమాన్ని. ఓ రివర్స్. రివర్స్. ఓకే. నేను రామారావు గారి ఫ్యాన్ కదా అని చెప్పేసి అక్కినేశ్వరరావు గారు అంటే నాకు పడకపోవటం లాంటిది ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. అదేలేండి, అర్థమైంది. నేను రామారావు గారి సినిమాలో 10 సార్లు చూసేవాడిని, ఒక సినిమా 10 సార్లు చూసేవాడిని. నాగేశ్వరరావు గారి సినిమా ఓకే ఖచ్చితంగా 2-3 సార్లు చూసేవాడిని. సేమ్ అమ్మమ్మ గారిని అటు ఇటు ఫాలో అయ్యారు మీరు. ఆవిడ అటు ఆయన సినిమాలు చూస్తే మీరు ఇటు ఈయన సినిమాలు చూస్తూ. అంతే. మీకు ఊహ తెలిసి ఫస్ట్ సినిమా రామారావు గారు చూసిన సినిమా? నాకు ఊహ తెలిసి అంటే యమగోళ. యమగోళ. సో ఎన్నిసార్లు చూసుంటారు థియేటర్? యమగోళ అసలు ఎన్నిసార్లు చూశానో నాకే లెక్కలేదు. ఇప్పటికైతే ఎన్నిసార్లు చూశానంటే అసలు లెక్కే చెప్పలేదు. అదే రిలీజ్ అయిన టైంలో ఎన్నిసార్లు చూశాననేది ఖచ్చితంగా చెప్పలేను, కానీ చిన్న పిల్ల ఉన్నప్పుడు నేను ఓకే గ్యారంటీకి ఎక్కువ సార్లే చూసుంటా. అసలు మా అమ్మమ్మే నన్ను, ఎందుకంటే పైగా మా ఇంటికి చాలా దగ్గర థియేటర్. ఓకే. మా ఇంటి బయట మేము మంచం వేసుకొని పడుకొని ఉంటే ఆ థియేటర్లో సౌండ్లన్నీ వినపడతా ఉంటాయి. ఆ సౌండ్తోనే ఆ డైలాగ్స్ అని వినిపిస్తూ ఉంటాయి, సాంగ్స్ అని వినిపిస్తూ ఉంటాయి మాకు. అర్థమైంది. ఆ థియేటర్లో కూర్చున్నట్టే ఉంటుంది. అవును. పైగా నేను పొద్దున్న లేసి వెళ్ళిపోయి థియేటర్లో ఆడుకుంటుండేవాడిని. ఇంక మీకు ఇంకేముంది, మొత్తం సౌండ్ విజువల్స్ అనే కనబడతానే వినపడతానే ఉంటాయి. థియేటర్లో ఆడుకుంటుండేవాడిని, వెళ్ళిపోయి థియేటర్లో కూర్చునేవాడిని. ఎవరు నన్ను అసలు అడ్డుకునేవాళ్ళు కాదు. థియేటర్లో కూర్చొని ఇష్టం వచ్చినప్పుడు వస్తా ఉన్నా. రత్న టాకీస్. ఓహ్ ఓకే. గురుజీ, నాకు మీరు లాస్ట్ ఇయర్ రామారావు గారి 1 year 365 daysలో ఆల్మోస్ట్ ఒక థియేటర్ పేరు పెమ్మసాని. ఒకప్పుడు రామకృష్ణ. ఒకప్పుడు రామకృష్ణ. అది కూడా రామారావు గారు ఓపెన్ చేసిన రామారావు గారి సొంత థియేటర్ అది. సొంత థియేటర్. థియేటర్ కట్టిన టైంలో అమ్మేశాడు వేరే వాళ్ళకి. ఓహ్ ఓకే. వాళ్ళు రామకృష్ణ థియేటర్ పేరు మీదే వాళ్ళు రన్ చేశారు. ఓకే. చాలా సంవత్సరాలు రన్ చేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇప్పుడు గుంటూరు ఎంపీ, ఓకే ఓకే, వాళ్ళు ప్రస్తుతం ఎంపీ, వారు ఆ థియేటర్ తీసుకొని పెమ్మసాని అని పేరు మార్చి ఆ థియేటర్ రన్ చేస్తున్నారు. అడగగానే సంవత్సరం పాటు థియేటర్ ఇచ్చేశారు. ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు చేయాలి, ఎక్కడ జరగనట్టు, ఎవ్వరికీ జరగనట్టు చేయాలి, ఆయనకి మాత్రమే జరగాలి, ఆయనకి మాత్రమే చేయగలం. ఎందుకంటే అంత మెటీరియల్ ఆయన దగ్గరే ఉంది. అంత ఆరో అయింది. అవును అవును. అంత మెటీరియల్ సంవత్సరం పాటు చేయడానికి మెటీరియల్ కావాలి కదా. మెటీరియల్ కావాలి కదా. అవును. చేయాలని ఆశ ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, ఆ చేసేంత దాన్ని ఏమంటారు, శక్తి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అవును. కానీ మెటీరియల్ ఉండాలిగా. అవును. ఆయన దగ్గర ఉంది ఆ మెటీరియల్ ఆయన దగ్గర ఉంది. అవును. ఆయన దగ్గర మాత్రమే ఉంది ఆ మెటీరియల్. సో ఆయనకి మాత్రం చేయగలం కాబట్టి చేయాలి, చేయకపోతే తప్పు అవుతుంది. ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చినప్పుడు కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు, నాకు అత్యంత ఆప్తుడు ఆయన. రామారావు గారి అంటే పిచ్చి నాలాగే ఆయనకి. అవును. ఆయన కూడా విపరీతమైన పిచ్చి, నాకంటే కొంచెం ఎక్కువ. అవును. నాకంటే ఇంకో ఎక్కువ పిచ్చి అనడంలో నేను ఆయన్ని మాత్రం ఒప్పుకుంటా, ఇంకెవరిని ఒప్పుకోను. ఇంకెవరిని ఒప్పుకోను. కొమ్మినేని గారి పేరు ఓకే రైట్, ఆయన అయితే ఓకే. నాకంటే కొంచెం ఎక్కువ. అవును. ఆయనకి చెప్పారు ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. రామారావు గారికి సంవత్సరం పాటు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా, ఓకే, 365 రోజులు. ఆయన 302 సినిమాలు ఉన్నాయి. ఓకే. అందులో అందుబాటులో ఎన్ని ఉన్నాయి? అందుబాటులో 280-70 మధ్యలో ఉంటాయి. వీటన్నిటిని మనం డిజిటలైజ్ చేసి, ఇవన్నీ డిజిటలైజ్ చేశారు. చేశాక చేయకపోతే ఎట్లా? ప్రతి సినిమా ఇప్పుడు డిజిటలైజ్ చేయకపోతే ఇప్పుడు ప్రొజెక్టర్ ఎక్కడ ఉన్నాయి అసలు? అవునవును, లేవు కదా. అంటే ఇంత మెటీరియల్ కలెక్ట్ చేయాలి, ఎక్కడెక్కడో ఎన్ని ఛానల్స్, ఈటీవీ, గొప్పతనం అంతా ఏం మాట కాబట్టి కొమ్మినేని గారిది. ఆలోచన మాత్రమే నాది. ఓకే. ఇట్లా మనం గ్యాదర్ చేయగలమా అంటే నేను గ్యాదర్ చేస్తానన్నా. మనం చేసే పరిస్థితి ఉంది అంటే కనుక చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే సార్ అని చెప్పి ముందు ప్రోగ్రామ్ చాకౌట్ చేశాను. ఓకే. ప్రోగ్రామ్ చాకౌట్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, ప్రతి వారం
సోమవారం నుంచి శుక్రవారం దాకా సినిమాలు, ఓకే. రోజుకో సినిమా. ఓకే. శని ఆది రామారావు గారి గురించినటువంటి సదస్సు. శనివారం రామారావు గారి సినీ జీవితానికి సంబంధించిన సదస్సు, ఆదివారం రామారావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సదస్సు. ఇలాగా ప్రతి వారం జరుగుతుంది. ఓకే. చివరి శనివారం, ప్రతి నెల చివరి శనివారం ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం. ఓకే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి థియేటర్ లెజెండ్స్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం ఇవ్వాలి. పురస్కార పారితోషికం కింద 10,000 రూపాయలు. ఓకే. ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి ఇద్దామన్నారు. అన్నది ఎవరని తర్వాత చెప్తాను. అలాగే తర్వాత ఆదివారం వచ్చేసరికి ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం. ఓకే. రామారావు గారితో పనిచేసినటువంటి ఉద్దండులు, సినీ లెజెండ్స్, ఎన్టీ రామారావు గారితో పనిచేసినటువంటి సినీ లెజెండ్స్ని నెలకొకరిని తెనాలికి తీసుకొచ్చి ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం ఇవ్వాలి. ఎవరి చేతుల మీదుగా ఇవ్వాలి? రామారావు గారి ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. నెలకొకరు ఒక ఫ్యామిలీ మెంబర్ తెనాలి వచ్చి వారి చేతుల మీదుగా వారికి పురస్కారం ఇవ్వాలి. వా. ఇలాగా 365 రోజులు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా జరగాలి. అలాగే వీటితో పాటుగా సోమవారం నుంచి శుక్రవారం దాకా థియేటర్లో సినిమాలు వేస్తాం కదా, అవును. ప్రతిరోజు తెనాలికి సంబంధించిన లోకల్ రంగస్థల కళాకారులకి రోజుకొకరికి సన్మానం చేయాలి. ఎవ్రీడే రోజుకొకరికి సన్మానం థియేటర్లో స్క్రీన్ మీద. ఓకే. సన్మానం జరగాలి. అలాగే శనివారం సదస్సులు జరుగుతాయని చెప్పాను కదా, శనివారం ఆయన వ్యక్తిగత సినీ జీవితం, ఆదివారం రాజకీయ జీవితం. ఆ 2 రోజులు కూడా రంగస్థల కళాకారులు సన్మానం జరగాలి. అంటే 365 రోజులు 365 మంది రంగస్థల కళాకారులకి సన్మానం జరుగుతుంది. నెలకొక సినీ లెజెండ్కి ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. నెలకొక థియేటర్ లెజెండ్కి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. ప్రతిరోజు ఒక తెనాలికి సంబంధించిన రంగస్థల కళాకారులకి సన్మానం జరుగుతుంది. ఇలాగా ఒక ప్లాన్ చేస్తే ఇది చిన్న విషయం కాదు, చేయడానికి బాగుంది. బట్ చేసే శక్తి మనకుంది. బట్ ఆర్థిక పరిపుష్టి అంత ఖర్చు పెట్టేది లేదు మనకి. చాలా ఖర్చుతో కూడిన విషయం, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 5 లక్షలు 10 లక్షలు అంటే పెట్టేస్తాను. అవును. బట్ ఇది ఎంత అవుతుంది నాకు లెక్క తేలట్లేదు అసలు. నేను నాకు అంత ఆర్థిక స్థాయి లేదు. ఇప్పుడు ఎట్లాగా అని చెప్పి నాకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి ఆలపాటి రాజా గారు. మా తెనాలికి సంబంధించిన ఎక్స్ మినిస్టర్, తెనాలి తెలుగుదేశం పార్టీ బాధ్యులు, విపరీతమైనటువంటి కళాహృదయం ఉన్న మనిషి. కళారంగం అంటే చాలా ఇష్టం ఆయనకి, కళాకారులు అంటే చాలా ఇష్టం. అప్పటికి ఆయన తనకు పెద్దగా పరిచయం లేదు. ఓకే. పరిచయం లేదు అప్పటికి పెద్దగా పరిచయం లేదు. ఓకే. తెలుసు నేను పలానా సాయిమాధవ్ బుర్రా వీడు ఇక్కడ తెనాలి సంబంధించినవాడు, సినిమాలు రాస్తున్నాడు అని ఆయనకి తెలుసు. ఓకే. పలానా వారే ఆలపాటి రాజా గారు అని నాకు తెలుసు. అంతే. ఓకే. నేను ఆయన టైం తీసుకున్నాను. గుంటూరు రమ్మన్నారు. గుంటూరు వెళ్ళి ఆయన కలిస్తే ఏంటి విషయం ఏంటి ఆయన నేను వచ్చి కలుస్తానని అసలు ఇప్పుడు అనుకోలేదు ఆయన. ఓకే. ఎందుకంటే నా దారి నాది, అంతే. అదే అవును, ఆయన దారి ఆయనది. వచ్చి ఆయన ఆశ్చర్యంగా ఏంటి విషయం ఏంటి ఏదో టైం అడిగా ఉంటే నా ఆలోచన మొత్తం చెప్పారు. ఓకే. చెప్పి ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్, బట్ ఇది చెయ్యాలనే ఆలోచన నాకుంది. నేను ఆర్గనైజ్ చేయగలను, ఎగ్జిక్యూషన్ మొత్తం నేను చేయగలను, నేను ఏదైతే అనుకున్నా అవన్నీ నేను చేయగలను. బట్ నాకు డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. ముందుండి మీరు నడిపిస్తాను అంటే నేను చేస్తాను సార్. నువ్వు నమ్మకపో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆయన. ఒక 5 నిమిషాలు నాకు టైం అని కూడా అనలా. చేద్దాం, ఎంత అవుతుంది అన్నాను నేను. నాకు అప్పుడు ఉన్నటువంటి నాకు ఎకనామికల్గా ఈ డబ్బులు లెక్కలు అయినా నాకు తెలియదు. నేనేంటి సార్ నేను అనుకోవటం అయితే ఒక 50-60 లక్షలు అవుతుందేమో అనుకుంటున్నాను సార్. ఆయన ఉండి 50-60 కాదులే, ఇంకా ఎక్కువే ఉంది, ఎంతైనా పర్వాలేదు చేద్దాం కానీ చేసి ఇదైతే మనం చేయాలి. కానీ నువ్వు చెప్పినట్టు చేయి, ఏమాత్రం తేడా జరగడానికి వీల్లేదు. డబ్బుల గురించి నువ్వు ఆలోచించొద్దు, ఎంతైనా సరే చేసి ముందు ఒక టీం వేసేసేయాలి. వెంటనే ఒక ఆహ్వాన కమిటీ వేసి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ అని, శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి మేము పెట్టిన పేరు. శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అనేటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడు ఆలపాటి రాజా గారు, ప్రెసిడెంట్ ఆయన, వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, సెక్రటరీ వచ్చేసరికి నా ఫ్రెండ్ చెరుకుమది సింగ గారు సెక్రటరీ ఫస్ట్ సెక్రటరీ యాక్చువల్గా జానీ, నా ఫ్రెండ్ జానీ సెక్రటరీ. దానికి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వచ్చేసరికి సింగ. ఎంత బాగానే ఉంది అని బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళాం. ఈ కమిటీకి కన్వీనర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు కొమ్మినేని గారు కన్వీనర్. నేను కొమ్మినేని గారు బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళి తెనాలి ఇలా చేద్దాం అనుకుంటున్నాం సార్. ఆయన చాలా ఆనందంగా చేసేయండి, నా నుంచి ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా సరే ఉంటుంది, నా నుంచి, నా ఫ్యామిలీ నుంచి, నందమూరి కుటుంబం నుంచి ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా సరే 100% ఉంటుంది,
నువ్వేదైతే చెప్పావో అది చేయన్నాడు ఆయన. ఆ, 3 సార్లు వచ్చారు బాలయ్య బాబు తెనాలి, 3 times వచ్చారంటే 3 times. ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చారు, మళ్ళీ మధ్యలో పాతాళ భైరవి సినిమా ఇస్తున్నప్పుడు వచ్చారు, మళ్ళీ 365 రోజులు కంప్లీట్ అయిపోయి లాస్ట్ ప్రోగ్రామ్కి కూడా వచ్చారు. ఇప్పుడు 365 రోజులు మేము అనుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఒక కంక్లూడింగ్ ఫంక్షన్ లాగా ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. చాలా భారీ ఎత్తున ఈ 365 రోజులు మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఒక సావనీర్ వేసి, ఆ సావనీర్ ఆ రోజున ఓపెన్ చేసి, ఆ రోజున ఎన్టీఆర్ సెంటనరీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఓకే అనేది ఒక లెజెండరీ పర్సన్, అంటే ఇలాగా ఒక చిరంజీవి గారు, ఒక రజనీకాంత్ గారు, ఒక కమల్ హాసన్ గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, అలాంటి వాళ్ళలో ఎవరు వస్తారో నాకు తెలియదు, అలాంటి వాళ్ళు ఎవరినన్నా తీసుకొచ్చి వాళ్ళకి అవార్డు ఇచ్చి చేయాలి అనేది. ఇది అసలు ఇంతవరకు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ జరగలేదండి, ఎవరికి జరగలేదు. ఎక్కడ జరగలేదు, ఎవరికి జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించాల్సినటువంటి మ్యాటర్. అవును. ఇది ఖచ్చితంగా గిన్నీస్ బుక్లో ఎక్కడానికి అవకాశం ఉందండి అని చెప్పి చాలామంది అన్నారు. దానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే. నా జీవితంలో నేను మర్చిపోలేని సంవత్సరం అది, నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరం. ఈ విషయంలో మొట్టమొదటిసారిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది ఆలపాటి రాజా గారికి, బాలయ్య బాబుకి. బాలయ్య బాబు లేకపోయినా ఈ ప్రోగ్రాం ఇంత గొప్ప జరిగేది కాదు, రాజా గారు లేకపోయినా ఈ ప్రోగ్రాం ఇంత గొప్ప జరిగేది. 100% బాలయ్య బాబు, రాజా గారు, బాలయ్య బాబు, రాజా గారు. అలాగే ప్రతి విషయంలో నాకు విన్నంటి ఉండి, అది కష్టం కానీ, నష్టం కానీ, ఆనందం కానీ అన్నీ నాతో పాటు పంచుకున్నటువంటి నా స్నేహితుడు కొమ్మినేని వెంకటేశ్వర గారు. దాంతో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా దిగ్విజయంగా జరిగింది. నాకు ఆ ఎపిసోడ్ అప్పుడు ఒక చిన్న మెమరబుల్ మూమెంట్ ఒకటి. నేను యాక్చువల్లీ ఆ రోజు ఆ టైంలో తెనాల్లోనే ఉన్నాను. తెనాల్లో ఉన్నప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీరు నాతో షేర్ చేసుకున్నారు. ఒక 70 ఏళ్ళు, ఒక 65 ఏళ్ళు, 70 ఏళ్ళు పైన ముసలాయన ఒక ఆయన కళ్ళు కనపడవు. అవును. ఆయన రోజు థియేటర్కి వాళ్ళ మనవరాలను తీసుకొచ్చి కూర్చొని వినేసి ఆ సినిమా చూసి వెళ్ళిపోయారు. అవును. ఆ తర్వాత ఏదో ఇన్సిడెంట్ జరిగిందన్నారు, అది మీ మాటలు నన్ను వినాలి. నేను నెలకు 5 రోజులు ఉండేవాడిని అక్కడ తెనాల్లో ఈ కార్యక్రమాల కోసం. ఆ లాస్ట్ శనివారం రంగస్థల పురస్కారం, ఆదివారం వచ్చే చలనచిత్ర పురస్కారం ఉన్నాయి కదా, వాటి కోసం ఖచ్చితంగా వెళ్ళేవాడిని. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేయడానికి అంతకుముందు 3 రోజులు ముందే వెళ్ళేవాడిని. 5 days ఉండేవాడిని. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక ముసలాయన బ్లైండ్ పర్సన్, ఓకే, ఒక 70 years పైనే ఉంటాయి ఆయనకి. వాళ్ళ మనవరాలు తీసుకొచ్చేది ఆయన్ని. వచ్చి థియేటర్లో కూర్చొని ఆద్యంతం సినిమా చూసి ఆనందంగా నవ్వుతూ అలా చూస్తూ మధ్య మధ్యలో కన్నీళ్ళు పెట్టుకుంటూ తుడుచుకుంటూ ఆస్వాదిస్తూ చప్పట్లు కొడుతూ తిరిగి వెళ్ళిపోతుండేవాడు ఆయన. నేను అబ్జర్వ్ చేశాను, 2-3 నెలలు అబ్జర్వ్ చేశాను ఆయన. చేసి, పెద్ద ఆయన నీ కళ్ళు కనిపిస్తాయా? ఓకే. లేదండి అనగానే ఒక ఆయన వెళ్తూ ఎవరో తెలుసా, ఈ కార్యక్రమం అంతా చేస్తుంది రాజా గారితో పాటు ఈయనే సాయిమాధవ బుర్రా గారు. ఓకే. అనగానే బాబా నువ్వా అయ్యా, ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారయ్యా, నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతుకయ్యా అని చెప్పేసి పట్టుకున్నాడు. అది కాదండి, మీకు కనపడమంటున్నారు. అసలు ఇంత రిస్క్ తీసుకొని ఇంత శ్రమించి వచ్చి కూర్చొని చూడాల్సిన అవసరం ఏంటండి, హాయిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదండి. అన్నగారి సినిమా వేస్తూ ఉంటే థియేటర్కి రాకుండా ఎట్లాగయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నగారి సినిమా అవునండి, మీరు విని ఆనందపడతారు అంతే కదా. అదేదో మీరు ఇంట్లో కూర్చొని చక్కగా టీవీలో ఆ సినిమా వేసుకున్నా కూడా, ఏ పెన్ డ్రైవ్ పెట్టినా కూడా వచ్చేస్తుంది ఆ సినిమా. చక్కగా ఆ సినిమా ఆ వాయిస్ ఇక్కడ వినేదేదో అక్కడే వినేసి మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే, థియేటర్ ఎక్స్పీరియన్సేగా. అప్పట్లో అన్ని సినిమాలు వాళ్ళు చూసింది థియేటర్కి వెళ్ళి థియేటర్లో కూర్చోవాలి, ఆ జనం ఆ విజిల్స్ వినాలి, ఆ చప్పట్లు వినాలి, ఆ ఎన్టీ రామారావు గారు ఆ డైలాగులు చెప్తూ ఉంటే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈ చప్పట్లు, ఆ విజిల్స్, వాళ్ళ కామెంట్లు, వాళ్ళ పొగడ్తలు, వాళ్ళ ప్రశంసలు ఇవన్నీ వినపడాలి. అవన్నీ ఇంటే కదా ఆ సినిమా చూసినట్టు. కొంపలో కూర్చొని చూసే సినిమా ఎందుకు అవుద్ది? థియేటర్లో కూర్చుంటే సినిమా అవుద్ది, కానీ కొంపలో కూర్చొని చూసే సినిమా అవుద్దా? అబ్బా, థియేటర్లో కూర్చోవాలి, వింటా ఆయన మాటలు వింటా ఉంటే కనిపిస్తూ ఉంటుంది. నా కళ్ళు చూడకపోయినా నా మనసు చూస్తూ ఉంటుంది ఆయన్ని, నా మనసు కనపడుతూ ఉంటాడు ఆయన. అంటే ఆయన పుట్టుకుంటి కాదు, ఓకే, రీసెంట్గా వయసు రీత్యా ఆయనకి జస్ట్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం ఆయనకి బ్లైండ్నెస్ వచ్చింది. అలాగే డైలీ వస్తూ ఉండేవాడు,
ఆయన పోతరాజు గారు కూడా ఆయనకి సపరేట్గా కుర్చీ, ఆయనకి ఆయన మనవరాలకి కుర్చీలు, ఆ కుర్చీలో మాత్రం ఎవరు కూర్చోడానికి లేదు, అది వాళ్ళిద్దరికి రిజర్వేషన్, రిజర్వ్డ్, అది వాళ్ళిద్దరికీ ఆయన రాసి ఇచ్చేసాడు ఆ కుర్చీలు, స్పెషల్ సీట్స్ ఆయన. స్పెషల్ సీట్స్. కొంతకాలానికి వాళ్ళిద్దరు రావడం మానేశారు. ఏమిటి వెళ్ళేసరికి ఆ నెలలో వాళ్ళు రాలా. ఓకే. ఏంటి రాలేదు అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ నెల, మళ్ళీ లాస్ట్ వీక్, అవును. నెక్స్ట్ మంత్ మళ్ళీ లాస్ట్ వీక్ వెళ్తాగా వెళ్ళి చూశాను, ఇప్పటికి రాలా. ఓకే. ఏం రాలేదని చెప్పేసి ఆ పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద ఆయన మనవరాలు వచ్చి కూర్చునే వాళ్ళు కదా, ఏంటి రావట్లేదు, పోయిన నెల కూడా రాలేదు ఏంటంటే, ఆయన పోయాడు కదయ్యా. పోయాడండి ఆయన పాపం. రామారావు గారి సినిమాలో ఆయన ఏంటంటే ఆ చివరిలో చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఎన్టీ రామారావు గారి సినిమాలు ఆయన ఎంజాయ్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రశాంతంగా ఆనందంగా ఆయన వెళ్ళిపోయాడు. మీరు ఎంత గొప్ప అద్భుతం చేసేది తెలుసా అండి. అలాంటి ఒక 70 ఏళ్ళ వయసు, 75 ఏళ్ళ వయసు, ఆ ఏజ్లో ఉన్న ఒక వ్యక్తికి మీకు ఆయన చివరి కోరిక తీర్చారు. అబద్ధం కదండి. నేను ఎందుకు అంటే నాకు తెలుసు, కానీ మీకు ఎవ్రీ టైం నాకు చెప్పినప్పుడల్లా నాకు గ్లిటర్ వస్తుంది. ఆయన ఎప్పుడో ఒక 30-40 ఏళ్ళ ముందు సినిమాలు చూసినవి అన్నీ కూడా కళ్ళు కనపడకపోయినా థియేటర్లో కూర్చుంటే ఆయన మనసుతో చూస్తూ ఉండేవాడు సినిమాని, అది వింటూ ఉండేవాడు. ఎవరికి దొరుకుతుందండి అదృష్టం ఆయన సినిమాలు చూస్తూ? చాలామంది నిరుత్సాహపరచడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఆ సినిమాలు ఎవరు చూస్తారు? పైగా పొద్దున్న 8:30కి వేస్తున్నారు. 8:30కి ఈ సినిమా చూడటానికి ఎవరు వస్తారు? ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఆ పాత సినిమాలు, ఇంత ఫాస్ట్గా ఉన్నటువంటి రోజుల్లో మీరు ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారు? ఖచ్చితంగా చూస్తారని నాకు నమ్మకం ఉంది. నీ ధనాలు ఉంటే చూస్తాగా, పొద్దున్నే వెళ్తాగా 8:30కి. నాలంటోళ్ళు చాలామంది ఉన్నారు, నాలంటోళ్ళు 10 మంది ఉంటారు, ఆ 10 మంది చూస్తారు, వచ్చే లాస్ ఏంటి? అంతే. ఇప్పుడు తెనాల్లో నేను ఉంటే నేను వెళ్తానా లేదా? వెళ్తారు, నాకు ఆనందమేగా. 100%. అంతే, నాలాంటి వాళ్ళు వస్తారు, చూస్తారు అని చెప్పి నేను ముందుకెళ్ళిపోయాం మేమంతా. అయితే 72 సినిమాలు, 270 సినిమాలు వేసాం మేము. హౌస్ఫుల్ కాని సినిమాలు, హౌస్ఫుల్ కానివి నాకు తెలిసి ఒక 20 సినిమాలు ఉంటాయి. 250 సినిమాలు హౌస్ఫుల్. ఈ మార్నింగ్ 8:30, 9 o'clock షో ఫుల్ ప్యాక్ థియేటర్ బయట వెయిటింగ్ జనం, గేట్లు ఓపెన్ చేయగానే పరిగెత్తేవాడు లోపలికి. ఫుల్ ప్యాక్డ్ థియేటర్. నువ్వు వచ్చావు కదా? నేను వచ్చాను. దానవీర సూరకర్ణకి అక్కడే ఉన్నా. అవును. థియేటర్ ఫుల్ అయిపోగా నిలబడ్డారు జనం, కింద క్లాస్ నుంచి పై క్లాస్ వరకు ప్యాక్ థియేటర్స్. కొత్త సినిమాలు శుక్రవారం వస్తూ ఉంటే సోమవారం ఉండదో లేదో డౌట్ వస్తుంది. అలాంటిది శుక్రవారం సినిమా వస్తుంది, సోమవారం ఉంటుందా లేదా అని చెప్పేసి ప్రొడ్యూసర్ చాలా భయంగా సోమవారం దాకా కంటి మీద నిద్ర లేకుండా పడుకుంటున్నాడు. అవును. సోమవారం ఉందంటే అమ్మాయా నా సినిమా సోమవారం ఉందా అని ఫోన్ చేసి చెప్తున్నాడు వాడు ఫ్రెండ్స్కి. అలాంటి పరిస్థితుల్లో ఒక పాత సినిమా ఎన్టీ రామారావు గారిది థియేటర్ ఫుల్ అయిపోయిందంటే ఏంటి? చిన్న విషయం కదండి. ఆ థియేటర్ ఓనరు అంటే మన పెంపసాని చంద్రశేఖర్ గారి బాబాయ్ గారు, పోతరాజు గారు, ఆయన ఎంత మంచి మనిషి అంటే మహాబోళా మనిషి అసలు. ఓకే. స్వచ్ఛమైన మనిషి. ఈ మధ్యకాలంలో నేను చూసిన స్వచ్ఛమైన మనిషి ఆయన పోతరాజు గారు. ఆయన వచ్చి ఆయన కళ్ళల్లో గ్లిటర్ చూశాను నేను. సాయి గారు, ఈ థియేటర్ మేము ఓపెన్ చేసిన తర్వాత, మేము తీసుకున్న తర్వాత, ఈ థియేటరు మేము తీసుకున్న తర్వాత ఇంతమంది జనాన్ని చుట్టూ ఇదే ఫస్ట్ టైం అండి. రోజు ఇంతమంది జనం నా థియేటర్లో వచ్చి చూసి వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో నాకు. ఆరా ఏంటి? లేకపోతే ఆయన ఇప్పుడు మీరు చెప్పినట్టు థియేటర్లో చూసి రామారావు గారు కట్టించిన థియేటర్లో, మళ్ళీ ఆయన కట్టించిన థియేటర్ నాకు అప్పుడు అసలు ఆయన ఆ థియేటర్ కట్టించింది ఈ ప్రోగ్రామ్ కోసం. ఎందుకంటే తెనాలి ఆయన పుట్టిన ఊరు కాదు. అవును. ఆయన అక్కడ చదువుకోలేదు. అవును. తెనాలంటే ఆయనకి అభిమానం. ఏమిటి? తెనాల్లో కళాకారులు ఎక్కువ, తెనాలంటే కళల కాణాచి. సో తెనాల్లో నాకు థియేటర్ ఉండాలి అని చెప్పి తెనాలి కళలకు కాణాచి కాబట్టి, కళాకారులు అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ తెనాలి గడ్డని ఆయన ఇష్టపడి అక్కడ నాకంటూ ఓ ప్రాపర్టీ ఉండాలని ఓ థియేటర్ కట్టుకున్నాడు ఆయన. ఓకే. లేదా హైదరాబాద్లో కట్టాడంటే అదొక పద్ధతి, అంతేగా. విజయవాడలో కట్టాడంటే ఒక పద్ధతి, తెనాలు ఎందుకు కడతాడు ఆయన? అంతేగా. అంతేలేండి. అంతే కదా. చూడండి, ఇన్ని సంవత్సరాలతో ఆ థియేటర్లో ఈ 1 సంవత్సరం పాటు ఈ ప్రోగ్రాం జరిగింది. అలాగే నా టీం కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. అటు రాజా గారి టీం కానీ, నా టీం కానీ, అసలు అటు రాజా గారి టీం కూడా అసలు ఇక సంవత్సరం అంతా ఆ కార్యక్రమానికి అంకితం అయిపోయారు. నా టీం కూడా, నా కళాకాణాచి అనే ఆర్గనైజేషన్ ఉంది తెనాల్లో. అవును, మీది. సో నా ఆర్గనైజేషన్కి సంబంధించిన టీం కూడా సంవత్సరం పాటు ఆ కార్యక్రమానికి అంకితం అయిపోయారు. ఇక వేరే కార్యక్రమాల జోలికి పోలేదు అసలు. అవును.
అవును. రోజు ఇక పొద్దునే లేవడం, స్నానం చేయడం, థియేటర్కి వెళ్ళడం. రామకృష్ణ థియేటరు, ఆ పెన్షనర్స్ హాలు, ఎన్జిఓస్ కళ్యాణ మండపం, ఎన్వీఆర్ కన్వెన్షను, ఇక వాళ్ళ జీవితం ఇదే 365 రోజులు. దీంట్లో ప్రతి ఒక్కరండి రామారావు గారు అమ్మానులే. ప్రతి ఒక్కరు పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇష్టంతో మనస్ఫూర్తిగా వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నట్టు చేశారు. నేను చూశాను టీం మెంబర్స్, వాళ్ళ పేర్లు చెప్పండి. భవానీ గారు, భవానీ కానీ, అయినాల మల్లేశ్వరరావు గారు కానీ, ఆయన కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఫంక్షన్ అన్నట్టే ప్రతిరోజు మార్నింగ్ రావటం. అసలు అయినాల మల్లేశ్వరరావు గారు ఆయనకి 70+. అవును, నేను కలిసాను. అవును, 70+ అయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన నాకు తెలిసి ఒక 6 గంటలు నిద్రపోతాడేమో. ఒక 6 గంటలు నిద్రపోతాడు. మిగిలిన 19 గంటలు, మిగిలిన 18 గంటలు ఆయన పని చేస్తూనే ఉంటాడు ఇప్పటికి కూడా. ఆ 18 గంటలు ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు, లేకపోతే చదువుతూ ఉంటాడు, లేదా సన్మాన పత్రాలు చదువుతూ ఉంటాడు, ఏదన్నా కార్యక్రమానికి అటెండ్ అవుతాడు, ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికి కూడా చాలా ఇన్స్పైర్గా ఉంటుంది ఆయన, ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన వ్యవహారం. నిజం. నేను ఆ రోజు మాత్రం నేను పర్సనల్గా మీకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, రామారావు గారి సినిమా దానవీర సూరకర్ణ ఆ థియేటర్లో కూర్చొని నా దగ్గర ఇంకా వీడియో తీసి పెట్టుకున్నాను. 4 గంటల పైన సినిమా అది. రైట్. 4 గంటల కంటే ఎక్కువ ఉంటుంది డ్యూరేషను. ఇప్పుడు మనం 2.5 గంటలు కూర్చోబెట్టలేకపోతున్నాం జనాన్ని. గుండెల మీద చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇది. పైగా ఆయన 4.5 గంటలు, దగ్గర 4.5 గంటలు ఆ సినిమా. ఒక్క నిమిషం కూడా బోరు కొట్టదు, బయటికి వెళ్దాం అనిపించదు, బయటికి వెళ్ళి సిగరెట్ తాగొద్దాం అనిపించదు, ఫోన్ మాట్లాడదాం అనిపించదు, కనీసం ఫోన్ వైపు చూద్దాం అనిపించదు. 4.5 గంటలు కట్టి పడేసినట్టు అలా చూస్తూ ఉంటాం ఆ సినిమాని. దట్టు ఒక్కడే, వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ షో. ఆయన కనిపించని సన్నివేశం ఉన్నది ఆ సినిమాలో. అయితే దుర్యోధనుడుగానో, లేకపోతే కర్ణుడుగానో, లేకపోతే కృష్ణుడుగానో, ఏదో ఒక విధంగా అయితే 3 పాత్రలు, త్రిపాత్రాభినయం. అయితే కృష్ణుడుగా కనిపిస్తాడు, లేకపోతే కర్ణుడుగా కనిపిస్తాడు, లేదా దుర్యోధనుడుగా కనిపిస్తాడు. ఆయన కనిపించని సన్నివేశాలు మాత్రం ఉండవు. 1-2 ఏమైనా తగులుతాయేమో ఎక్కడన్నా ఆయన లేనివి. అంతే తప్ప ప్రతి సన్నివేశంలో ఆయన ఉంటాడు. దర్శకుడు ఆయనే, నిర్మాత ఆయనే. అసలు ఆ సినిమా మేకింగే నాకు తెలిసినంత వరకు ఒక స్టడీ మెటీరియల్. నేను అదే అడగపోయాను. అసలు ఆ సినిమా మేకింగే ఒక స్టడీ మెటీరియల్. ఆ రోజుల్లో సీజీలు లేవు. అసలు డ్యూయల్ రోల్ తీయాలంటేనే చాలా కష్టమైన విషయం. అలాంటిది త్రిబుల్ రోల్ చేసి అందులో 3 కూడా కాస్ట్యూమ్ డ్రామానే, ఒకదానికి సంబంధం లేదు. ఎలా 3 మెయింటైన్ చేశాడు, 3 కంటిన్యూటీ ఎలాగా, కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ ఎలాగా, అసలు ఏంటి అసలు ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అనేది అసలు కత్తి మీద సాము. కేవలం కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ కాదు కదా, 3 కంటిన్యూటీ ఉండాలి కదా. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసి మళ్ళీ ఈ క్యారెక్టర్ చేసి వచ్చి మళ్ళీ ఆ 3 కంటిన్యూటీ అంటే హౌ ఇట్ పాసిబుల్ అసలు అది? పైగా 3కి సంబంధం లేని క్యారెక్టర్లు. కర్ణుడు వేరే, దుర్యోధనుడు వేరే, కృష్ణుడు వేరే. అసలు ఈ 3 ఒకటేయటం అనేదే చాలా విచిత్రమైన విషయం. సహజంగా కృష్ణుడు వేసేవాడు దుర్యోధనుడికి పనికిరాడు, దుర్యోధనుడు వేసేవాడు కర్ణుడికి పనికిరాడు. వైట్ పేపర్ మీద రాసి కింద సంతకం పెడతాను నేను. ఈ 3టికి పనికొచ్చే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ భూప్రపంచం మీద ఒక ఎన్టీ రామారావు గారు, ఇంకొకటి చూపించండి నేను చూస్తాను. నేను చాలా గర్వంగా చెప్తాను, నేను గుండెల మీద చేసుకొని చెప్తాను. అంటే ఇప్పుడు సపోజు ఎవరు లేక ఎవరు చేసినా కూడా చూడటం అది వేరే విషయం. అవును. ఇక్కడ ఎవరూ లేరండి, ఏం చేయాలన్నా ఆయనే చేయాలి కాబట్టి ఆయన చేస్తాడు మేము చూస్తామని చెప్పడం అంటే అది వేరే. అలా ఎక్కడన్నా జరుగుద్దేమో నాకు తెలియదు. కానీ 100కి 100% న్యాయం చేస్తూ, అన్ని శాఖలు న్యాయం చేస్తూ, అసలు గుర్తుపట్టకుండా నడక మార్చి, మాట మార్చి, చూపు మార్చి, బిహేవియర్ మార్చి, దుర్యోధనుడిగా చేసేటప్పుడు దుర్యోధనుడులా మారిపోయి, కర్ణుడిగా చేసేటప్పుడు కర్ణుడిగా మారిపోయి, కర్ణుడి మానసిక స్థితిని కూడా అనుభవిస్తూ, కర్ణుడి సామాజిక స్థితి వేరు, కర్ణుడి మానసిక స్థితి వేరు, కర్ణుడి ఆలోచన సరళి వేరు, అలాగే దుర్యోధనుడి మానసిక స్థితి వేరు, వాడి సామాజిక స్థితి వేరు, వాడి ఆలోచన స్థితి వేరు, కృష్ణుడి సామాజిక స్థితి వేరు, ఆలోచన స్థితి వేరు, మానసిక స్థాయి వేరు. ఏ పాత్ర వేసేటప్పుడు ఆ పాత్రలోకి వెళ్ళిపోయి ఈ 3 పాత్రలు 3 చేశారు అనిపించేలాగా ఒక్కడు చేయటం అనేది అది ఇంపాసిబుల్ థింగ్. అది కూడా ఆయనే దర్శకుడు అయ్యుండి, ఆయనే ప్రొడ్యూసర్ అయ్యుండి కేవలం 40 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయటం అనేది. 40 డేసా? 40 డేస్ కంటే కూడా ఇంకా తక్కువే అనుకుంటున్నాను నాకు తెలిసి. అందుకే దాని స్టడీ మెటీరియల్ ఉంది.
ఏంటి 40 డేస్లో షూట్ దాని లోపలే ఫినిష్ చేసి అంతే చేసి చరిత్రలో నిలబడిపోయే ఓ సినిమాని ఇవ్వడం, చరిత్రలో నిలబడిపోయే సినిమాని. ఇప్పుడు కూడా ఆ సినిమా టీవీలో వస్తున్నా ఎక్కడ చూస్తున్నా కూడా ఇప్పుడు కూడా కాలర్ట్యూన్లు, అవును ఆ సినిమా డైలాగ్స్ కాలర్ట్యూన్లు, అవును అవును రింగ్ టోన్గా పెట్టుకుంటారు, కాలర్ట్యూన్లుగా పెట్టుకుంటారు. అలాంటి సినిమాలు ఆయన జీవితంలో చాలా ఉన్నాయి. సహజంగా ఏంటంటే అలా కెరీర్ మొత్తం మీద అలాంటిది ఒక సినిమా ఉంటే గొప్ప ఒక నటుడికి. అవును అలాంటిది ఎన్ని ఉన్నాయి అసలు. అలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవును. ఒక వెంకటేశ్వర మహత్యం, ఒక లవకుశ, అవును ఆయన ఒక నర్తనశాల, ఒక అడివినాముడు, ఒక జగదేక వీరుడి కథ, ఒక పాతాళ భైరవి. అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రామారావు గారి గురించి 24 గంటలు కాదు 48 గంటలు చెప్పుకుంటూనే పోతాం. అలాంటిదే గేమ్ చేంజర్ కూడా. నిజంగా సినిమా టైటిల్కి తగ్గట్టు గేమ్ చేంజర్. గేమ్ చేంజరే. సమస్య లేదు. ఫస్ట్ హాఫ్ చూస్తేనే ఒక మామూలుగా ఒక సినిమాలో సెకండ్ హాఫ్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ హై మూమెంట్స్ ఉంటాయో అలాంటి హై మూమెంట్స్ ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటాయి. వావ్. ఫస్ట్ హాఫ్లోనే ఇంత ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు. Thanks for watching this episode and don't forget to like, share and subscribe to Rewind with Vishwa. లాస్ట్ వీడియోలో నేను నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు అద్దంకి దగ్గర నేషనల్ హైవేలో మీరు చూసిన ఏదైతే కవర్స్ అవన్నీ రోడ్ సైడ్ ఉన్నాయో నేను దాన్ని చూసే ఓకే ఇది మరీ హారిబుల్గా ఉంది ఈ సిచ్యువేషన్ అంతా అనుకున్నాను. కానీ ఈసారి ఈ వీడియోలో సిటీలో జూబ్లీహిల్స్, ఫిలిం నగర్ ఇలాంటి ప్లేసెస్లో రోడ్ సైడ్ ఇన్ని కవర్స్ అట్లీస్ట్ ఒక బాక్స్ ఉండి దాంట్లో వేసినా పర్లేదు. ఇది బయట ఉండడం వల్ల రోడ్ మీద వేసేసి పబ్లిక్ అలా వెళ్ళిపోతుంటే ఇట్ వాస్ సో హారిబుల్ ఫర్ మీ. అందుకనే ఇది షూట్ చేసి చూపించాలనేదే నా ఇంటెన్షన్. అట్లీస్ట్ ఈ వీడియో ఎంతో కొంత గవర్నమెంట్కి వెళ్ళి రీచ్ అయ్యి వీ షుడ్ కంట్రోల్ దిస్, దీనికి ఏదో ఒక సొల్యూషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.